ఈరోజు ఈ సైకిల్ని సర్వీస్ చేయడం ఎలాగో నేను మీకు ఈరోజు చూపించబోతున్నా. ఎందుకంటే ఈ సర్వీసింగ్ అంటే బయట ఎవరు చేయరన్నమాట, మనమే చేసుకోవాలా. నా లోకల్లో అయితే ఎవరు దీన్ని రిపేర్ చేయలేరు. ఎందుకంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ కదా మొత్తము. దీని బ్రేకులు, ఆయిల్ బ్రేకులు, దీని చైన్ సిస్టమ్ కూడా, గేర్ సిస్టమ్ మొత్తము, ఫ్రంట్ బ్యాక్ గేర్లు, డిస్క్ బ్రేక్లు చెడగొడతానమాట బయటికి ఇస్తే. అందుకోసం కొద్దిగా ఈజీనే, ఏం ప్రాసెస్ అంత ఏం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు, చిన్న ప్రాసెస్ నేను చెప్తాను. మన బండి ఎట్లా కడుక్కుంటామో సేమ్ అట్లే. ఏమంటే దీనికి కావాల్సిన సామాన్లు మీకు చూపిస్తాను, ఏమేమి కావాలో రండి మీకు చూపిస్తాను. ఫస్ట్ డీజిల్ తీసుకుందాం, ఎందుకంటే మనం చైన్ క్యాసెట్లు క్లీన్ చేసేకి డీజిల్ మాకు కంపల్సరీ కావాలా. దీంతోపాటు మనం ఈ బ్రష్ తీసుకుందాం, ఇది చైన్ ఆయిల్ అనమాట. తర్వాత మొత్తం డ్రై చేసి మనం చైన్ ఆయిల్ పక్కా తగిలిద్దాము. ఇది బ్రేక్ ఆయిల్ నేను తీసుకొని చాలా రోజుల, అందుకోసం మా బ్రేక్లో ఆయిల్ లేవు, అందుకోసం ఈసారి బ్రేక్ ఆయిల్ కూడా నేను ఫిల్ చేసేస్తా. ఇది బ్లాక్ పెయింట్, ఎందుకంటే ఇది నీళ్ళలో చాలా నాని పెయింట్ కూడా పోయింది, కొద్దిగా ఇది రస్ట్ పట్టింది, అందుకోసం దీన్ని బ్లాక్ పెయింట్ లాస్ట్లో టచ్ అప్ కొడతాం కొద్దిగా. పదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఎలా సర్వీసింగ్ చేస్తారో. దీన్ని పైప్ ఉంటే చాలా మేలు, పైప్తో కొట్టడం ప్రెజర్. పైప్ ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను మొత్తం జగ్గుతో నీళ్ళలో మొత్తం ఇది మొత్తం నానబించుకుందాం. నీళ్ళతో బాగా కడుక్కుందాం ఫస్ట్ టైర్ అని మొత్తం. ఈ ఎంటీబీకి మీకు జల్లీ అంటే చాలా త్వరగా సర్వీసింగ్ చేసి మళ్ళీ ఆయిలింగ్ జల్లీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ చాలా మట్టి ఉంటుంది, మీరు ఇక్కడ వైర్లు కూడా ఉంటాయి, ఇక్కడ బాగా మీరు క్లీన్ చేసుకోండి. మనం ఒక కప్పులో ఈ డీజిల్ తీసుకొని ఈ క్యాసెట్ల మీద బాగా ఇది వేసాం, దీన్ని గ్రీసింగ్ తీసాం. చూడండి, చాలా రోజుల నుంచి ఈ ఆయిలింగ్ చేయక ఇది వర్షంలో నిలబెట్టినా కదా, ఇప్పుడు మొత్తం ఇది చిలుము పడుతున్నాయి చూడండి. ఇది ఈ సర్వీస్ టైం టు టైం చేయకపోతే ఈ సైకిల్ని మొత్తం ఇలానే పాడైపోతాయి అన్నమాట. మనం టైం టు టైం సర్వీస్ చేస్తుండల్లా. నాకు తెలిసి ఒక 6 నెలల సర్వీస్ చేయకుండా ఇది. దీన్ని బాగా ఈ కెసెట్ల మీద మొత్తం ఈ డస్ట్ గ్రీసు పోయేలా చూడండి. ఇది ఆయిల్ వేయక మొత్తం ఇది చూడండి చిలువు పడుతుంది. చాలా లేట్, ఇప్పుడు కూడా లేట్ కాలేదు, కరెక్ట్ టైంకి సర్వీస్ చేస్తున్నాం, లేకుంటే చాలా పాడైపోయేది ఇది మొత్తం. ఈ డస్ట్ గ్రీస్ మొత్తం బాగా తీసేయండి. ఈ ఫ్రంట్లో కూడా బాగా మీరు ఈ బ్రష్తో బాగా కడుక్కోండి. మీకు ఎంత వీలైతే అంత బాగా దీన్ని బాగా అంటే దీన్ని డస్ట్ గ్రీసింగ్ మొత్తం తీసేయండి. ఒక 1/2 అవర్ దీన్ని మీరు టైం కేటాయిస్తే బాగా లైఫ్ వస్తుందన్నమాట సైకిల్. ఇది ఎంత మెయింటైన్ చేస్తే అంత మీకు బాగుంటుంది. ఈ చిన్న చిన్న ప్లేసుల్లో కూడా మీరు బాగా తగిలియండి మొత్తము. ఒకసారి కొద్దిగా టైం తీస్తే బాగా మెయింటెనెన్స్లో ఉంటుంది సైకిల్. మీరు ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినా ఏం భయం ఉండదు అన్నమాట, మీకు హ్యాండ్ ఇయ్యదు సైకిల్ ఇది. ఇలాంటి చిన్న చిన్న అంటే ప్లేసుల్లో కూడా మొత్తం డస్ట్ మొత్తం ఉంటుంది, అది కూడా తీసేయండి. ఇంకొకటి, మీరు ఈ సర్వీస్ చేసేటప్పుడు మీ పాత బట్టలు ఉంటాయి కదా, ఎప్పుడు మీరు వేయని బట్టలు అవి వేసుకోండి. ఎందుకంటే మనం చేసే ఈ సర్వీసింగ్లో డీజిల్ ఈ గ్రీస్ తగిలి ఆ బట్టలు చెడిపోతాయి అన్నమాట, అందుకోసం పాత బట్టలు ఉంటే అవే వేసుకోండి. ఈ కెసెట్లు అయితే మనం క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఫామ్ అయితే లేదు, అందుకు మనం షాంపూ తీసుకున్నాం. ఈ షాంపూ నీళ్ళతో బాగా దీన్ని కడుక్కుందాం. మనం టైర్ల కోసం ఈ బ్రష్ తీసుకుందాం. ఈ బ్రష్తో మనం టైర్లు బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాఫ్ట్ ఇది క్లాత్ తీసుకొని దీని ఫ్రేమ్ మొత్తం కడుక్కుందాం. ఈ ఫ్రేమ్ మీరు కడిగేకే సాఫ్ట్ క్లాతే కావాలి, ఎందుకు హార్డ్ అయితే దీని ఫినిషింగ్ పెయింటింగ్ వెళ్ళిపోతుంది. ఈ గ్యాపుల్లో బాగా కడగండి.
ఎందుకంటే ఇక్కడే కదా బాగా మట్టి పేరుకుంటుంది. ఇప్పుడు సాఫ్ట్ డ్రై క్లాత్తో మొత్తము మనము డ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఇది ఇలా పెట్టకూడదు, ఎందుకంటే మొత్తం చిలుం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకోసం మనం డ్రై చేసుకుందాం మొత్తం. ఈ సైకిల్ తీసుకొని కూడా నేను 1.5 year అవుతుంది. ఇది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఈ సైకిల్ ఫిట్ ట్రిప్ GT. దీన్ని సస్పెన్షన్ ఇప్పటికీ సూపర్ ఉంది. ఇది లాక్ ఇన్ లాక్అవుట్ సస్పెన్షన్ కదా, ఇది ఇప్పటికీ స్టిల్ వర్కింగ్. ఇంతవరకు అయితే ఏం కంప్లైంట్ రాలేదు. దీని ఆయిల్ ఒకటే, ఇది కూడా హైడ్రాలిక్ బ్రేక్స్ కదా, ఆయిల్ కొద్దిగా తక్కువైంది. అందుకోసం నేను ఆయిల్ తెప్పించిన. ఇది మినరల్ ఆయిల్, దీంట్లో మినరల్ ఆయిల్ వేస్తాం మనము. ఇదే ఆయిల్ వేయాలన్నమాట. ఇది నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చెప్పించుకున్నా. మీకు కావాలంటే లింక్ పెడతా, తీసుకోండి. ఇదే ఆయిల్ దీంట్లో వేస్తాము. నేను మీకు చూపిస్తా ఎట్లా వేయాలో ఇది. ఇప్పుడు మనం చైన్కి ఈ లూబ్ ఆయిల్ తగిలిద్దాము మొత్తము. ఇప్పుడు డ్రై అయినాయి కదా మొత్తం కెసెట్లు, ఇప్పుడు ఆయిల్ తగిలిద్దాం రండి. ఈ కెసెట్ల మీద మొత్తం ఇప్పుడు మనం ఆయిలింగ్ చేసుకుందాం. ఈ చైన్ మీద కూడా మనం ఆయిలింగ్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, లైట్గా ఆయిల్ చేసుకోవాలి మనం. మొత్తం ఇట్లా తిప్పితే అది ఆటోమేటిక్ అయిపోతుంది దీని మీద పెట్టి. తర్వాత మనం దీన్ని నీట్గా తుడిచాలన్నమాట. ఆయిల్ ఇట్లే ఉండకూడదు, ఎందుకంటే దీనివల్ల డస్ట్ ప్లస్ మనకు మట్టి మొత్తం పేరుకుంటుంది. ఒకసారి మనం లూబ్ వేసుకున్న తర్వాత మొత్తం దీన్ని చైన్ని ఒకసారి మొత్తం తిప్పుకుందాం. ఎందుకంటే మొత్తం కెసెట్ల మీద ఆయిల్ బాగా లూబ్ అవుతుంది. ఆయిల్ మనము మొత్తము పూసేసినాం కదా. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దీన్ని కొద్దిగా డ్రై చేసుకోండి. అయితే ఇది బ్లాక్ స్ప్రే తీసుకున్నాము, ఇక్కడ పోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కవర్ చేసుకొని పేపర్తో స్ప్రే చేసుకుందాం. మన సర్వీసింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్ సర్వీసింగ్ కదా, ఎక్కువ ఏం మహాభారతం ఏం లేదు దీంట్లో. మొత్తం అయిపోయింది సర్వీసింగ్. చూడండి, చాలా అవుట్పుట్ ఏం చాలా నీట్గా వచ్చింది. అంతే, చాలా మీరు ఇంట్లో చాలా సింపుల్గా సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న సామాన్లతోనే, బయట నుంచి ఎక్కువ కొనుక్కుండే అవసరమే లేదు. డీజిల్ ఒకటి కావాలా మనకి.